హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఆహ్, ష్ ఆహ్, సపోర్ట్ చేస్తారనేసైతే కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దామనమాట. ఈరోజైతే మేము మా ఇంట్లో వచ్చేసి చికెన్ పకోడీ, ఇంకా చికెన్ కూర గూడా చేసుకున్నానన్నమాట. ఇంకా నేను ఇంట్లో అన్నీ ఎట్లా ఎట్లా చేసుకుంటాననేసైతే ఈ వీడియోలో ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా మేమిప్పుడు అనుకోకుండా ఈ చికెన్ పకోడీ ఎందుకు చేసుకుంటున్నాం అనేసైతే మీతో కంపల్సరీ చెప్తాను. ఏమైందంటే ఇంతకుముందు ఒకసారి మా ఆయనైతే చికెన్ పకోడీ అయితే చేయించుకున్నాడనమాట నాతోటి. మామూలుగా ఇంట్లా చేస్తే ఎట్లుంటదో ఒకసారి చూద్దాము అనేసని చేపించుకున్నాడనమాట. అప్పుడు తిన్నది మా ఆయనకి బాగా నచ్చిందంట. ఇంకా అందుకే బయట డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం కదా! ఎందుకు ఇంట్లోనే చేసుకుందాము, బానే వచ్చింది, టేస్ట్ బావుంది అని జెప్పేసి మా ఆయన ఒకటే పట్టుదల. ఇంకా అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదన్నా గూడా వినకుండా తీసుకొచ్చేసారనమాట. సరే పట్టు బయట తినే వాటికంటే ఇంట్లో చేసుకోవడం నిజంగానే మంచిది కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చుకుంటే సరేలే చేస్తానని చెప్పేసాను. ఇంకా అయితే ఓన్లీ చికెన్ పకోడీ కాకుండా చికెన్ కూర గూడా చేయాలనేసి చేయమనేసి అన్నాడనమాట. అయితే ఫస్ట్ ఒకటే కవర్ తీసుకొచ్చిండు. కొంచెమే తీసుకొచ్చిండనమాట రూ. 100. అది సరిపోదు మరి 2 జేయాలంటే అటు గాదు, ఇటు గాదు అని జెప్తే మళ్ళీ వెళ్ళి పావు కిలో అయితే తీసుకొచ్చినాననమాట ఫ్రై కోసం అని జెప్పేసి. ఇంగ ముందు తెచ్చిందయితే చికెన్ కూర జేస్తున్నా. ఇంకా వెనక తర్వాత తెచ్చిన చికెను వచ్చేసి కడిగి పెట్టేసుకున్నాననమాట చికెన్ ఫ్రై కోసము. ఇంకొక వైపయితే ఉల్లిపాయలు కట్ జేసి, టమాటా గూడా కట్ జేసుకొని చికెనయితే పొయ్యి మీద పెట్టేసాను. ఎందుకంటే ఇది ఒక సైడు ఉడుకుతూ ఉంటే, ఇంకా మరో సైడయితే అన్నీ కలిపేసి చికెన్ ఫ్రైకి నానబెట్టుకుంటే, అది కొంచెం ఒక 10, 20 నిమిషాలు నానితే బాగా అయితదనమాట. అందుకని జెప్పేసి ముందుగా అయితే చికెనయితే చేసేస్తున్నాను. మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నిజంగా నా వీడియో ఇక్కడి వరకు చూసుంటే గనక ప్లీజ్ నా వీడియోకైతే ఒక్క లైక్ ఇయ్యడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ ద్వారా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. అట్లాగే వీడియో ఎట్లా అనిపిచ్చింది, ఏంటి అనేసి గూడా కామెంట్ చేయండి. నేను చేసే వాటిలో ఏమన్నా పొరపాటుగా చేస్తున్నానా? లేకపోతే బావుందా అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరిచ్చే కామెంట్ ద్వారా నేనేమన్నా మార్చుకోవాలనుకుంటే గనక మార్చుకుంటాను. ఓకేనా అండి? ఇంకా చికెనయితే కలిపేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై కోసమయితే పచ్చి అల్లం అయితే నూరి పెట్టుకున్నాను. నేను దాన్ని చూయించడం మర్చిపోయాను మీకు. అయితే అది ఏం చేయాలంటే పచ్చి అల్లం పేస్ట్ నూరుకొని అప్పటికప్పుడు వేసుకుంటే మాత్రం మంచి ఘాటుగా బావుంటది. దీంట్లో నేను ఏమేమి వేసుకున్నాననేసైతే తీయడము నేను ఒకలాగా తీస్తే అది ఇంకొకలాగా వచ్చింది వీడియో. అందుకే దాన్ని నేను దీంట్లో యాడ్ చేయలేదు. అందుకని జెప్పేసి ఇక్కడ నుండి చెప్తాను ఇక్కడ ఏమేమి వేసుకున్నాను అనేసి. అందులో వచ్చేసి నేను మన రుచికి సరిపడా కారము, ఉప్పు, ఇంకా అల్లం పేస్ట్ ఉంటది గదా! పచ్చి అల్లం పేస్ట్ అప్పటికప్పటికే నూరేసుకుంటే బావుంటదన్నాను కదా! అది. తర్వాత పసుపు కొంచెము, తర్వాత ధనియాల పొడి ఉంటది గదండీ ఇంట్లోనే. మనం ఎప్పుడు ఇంట్లో వాడుకుంటా ఉంటాం కదా! అది. అవన్నీ కూడా ఏసి కలుపుకున్నాననమాట. ఇంకా కార్న్ ఫ్లోర్ ఒకటి తెచ్చుకుంటే అయిపోతుంది బయట నుండి. అది గూడా తక్కువకే దొరుకుతుందనమాట. 250 గ్రాముల దానికి నేను 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే ఏసుకున్నాను. మరీ ఎక్కువగా గూడా అవసరం లేదు. కొంచెమే పడుతుంది. ఆహ్, ఇంకా అవన్నీ ఏసి కలిపి కొంచెం ఆయిల్ గూడా ఏసుకోవాలనమాట. ఆయిల్ కొద్దిగా అంటే కొంచెమే ఎక్కువ గాదు. అవన్నీ కలిపి ఒక 15, 20 నిమిషాలయితే నానితే మంచిగా అవుతది. నేనింక దాన్ని కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అది నానేలోగా కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇది కూడా దగ్గరికి మంచిగా ఉడికిపోయింది చికెను. నీరంతా గూడా మొత్తం ఇంకిపోయి ఓన్లీ నేనేసుకున్న ఆయిల్ మాత్రమే ఉంది జూడండి. అట్లాగా ఉడికితే సగం ఉడికిపోయినట్టే చికెను. ఇంకా అప్పుడు కారము, ఉప్పు మనం ఏసుకునేవన్నీ గూడా ఏసుకుంటే తొందరగా అయిపోతది. ఇట్లా పోపు వేసిన వెంటనే అన్నీ ఉప్పు, కారాలు వేస్తే మాత్రం చికెన్ తొందరగా ఉడకదు. అయితే ఆల్రెడీ తొందరగా ఉడుకుతది. కానీ ఈ రకంగా నేను చెప్పినట్టు చేసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతది. ఇంకా నీసు వాసన కూడా ఉండదనమాట. ఫస్ట్ నీళ్ళల్లో కడిగేస్తాం కదా! ఆ నీరంతా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం అవన్నీ ఏసుకొని ఇంకా దానికి తగినంత వాటర్ ఏసుకుంటే మంచిగా ఉడికిపోతది. నీసు వాసన కూడా ఉండదు. ఇవన్నీ వేసుకుంటూనే నేనైతే ఇంకా ఏమైంది ఆయిలు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. మంచి నూనె అయిపోతే.
ఇంకా నూనె క్యాన్ తోమిపెట్టుకుందాం అనుకున్నాను. మర్చిపోయాననమాట. పనిలో పడితే అసలు గుర్తుకుండదు. ఇంకిప్పుడు గుర్తుకొచ్చింది కదా అని చెప్పేసి దాన్ని మళ్ళీ అలాగే ఉంచితే మళ్ళీ పొద్దుడికి మళ్ళీ గూడా తోమాలేనని జెప్పేసి గుర్తుకుండదనేసి ఇంకా ఈ కూర ఇక్కడ ఉడుకుతా ఉంటే దాన్నయితే నేను తోమేసుకున్నాను క్యాన్‌ని. అప్పుడప్పుడు అంతే ఏదైనా మర్చిపోతే అప్పటికప్పుడే చేసేసుకుంటాను. ఇంక దాన్ని అట్లనే పక్కనుంచితే మళ్ళీ గుర్తుకుండదు కదా అనేసి ఆయిల్ క్యాన్ అయితే తోమేసి మళ్ళీ అప్పటికప్పుడే ఆయిల్ పోసి పెట్టుకున్నాను. కూరకు తగినన్ని వాటర్ అయితే ఏసుకున్నాను చూడండి ఇక్కడ నేను. ఇక్కడొచ్చేసి ఏమైందంటే నేను కొన్ని కొన్ని వీడియోలు నేను యాడ్ చేసేవి స్పీడ్ మోషన్‌లో పెట్టేసి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బోర్ కొట్టకుండా ఉంటది కదా అనేసి. ఎంతసేపు చేసుకున్న పనులే చూయిస్తా ఉంటే మీకు బోర్ కొడతదని చెప్పేసి అక్కడక్కడైతే స్పీడ్ మోషన్‌లో పెట్టేస్తున్నాను. నాకు కూడా చూడ్డానికి మంచిగా అనిపిచ్చిందనమాట. అట్లా స్పీడ్‌గా నా పని చేస్తున్నట్టుగా కనిపిస్తే. నిజంగా రియల్‌గా అంత ఫాస్ట్‌గా అయిపోతే బావుండు కానీ అవ్వదు కదా! నిదానంగా చేస్తేనే అవి నీట్‌గా అవుతాయి. అందుకే నేను అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్‌లయితే స్పీడ్ మోషన్‌లో పెట్టాను. మీకు బోర్ కొట్టకుండా ఉంటదని చెప్పేసి. నిజంగా నాకనిపిస్తా ఉంటది. ఆడవాళ్ళం చాలా ఇంట్లో పనులు చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తేనే ఇంట్లో ఉండే అందరూ గూడా ఆరోగ్యంగా ఉంటారని అనేసి అనుకుంటున్నాను. ఇంట్లో పని గదా! ఇంట్లోనే ఉండి చేస్తారు కదా! అని చాలామంది తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో పనులు చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్, ఓపిక, ధ్యాస మరవకుండా ప్రతీదీ చేసుకుంటుంటేనే ఇంట్లో ఉండే వాళ్ళందరూ గూడా మంచిగుంటారనమాట. ఎందుకంటే ఏది అక్కడే పెట్టేసి అట్లనే ఉంచేస్తే దుమ్ము, డస్ట్ అయిపోతే దాన్ని అట్లనే యూజ్ చేయాలంటే కాదు. ఎందుకంటే మనం నీట్‌గా వండుకొని తింటేనే ఆరోగ్యంగా ఉంటాం కదా! అందుకనేసి నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తది. ఇంట్లో ఉండి చేసే ఆడవాళ్ళందరూ గూడా చాలా గ్రేట్. ఇంకా బయటికి చెప్పాలంటే ఇంట్లోనే కదా అని చీప్‌గా తీసేస్తారు కానీ నిజంగా అసలు అట్లా అనకూడదు. ఇంట్లో పని చేసే వాళ్ళే చాలా గ్రేటు. బయటికెళ్ళి ఒక పని చేసి రావచ్చు గానీ ఇంట్లో పని చేయడం అంటే చాలా కష్టము. ఎందుకు కష్టమంటే, ఒకటి చేసిన తర్వాత ఇంకో పని ఊరుతూనే ఉంటది గానీ, పని ఇక్కడితో అయిపోయిందనైతే అస్సలకుండదు. ఏ రోజు ఎన్ని రోజులు కంటిన్యూ పని చేస్తూ ఉన్నా, మళ్ళీ 4 రోజుల తర్వాత ఆ పని అట్లనే ముందుకొస్తది గానీ, ఇంక అయిపోయిందనేసయితే ఎక్కడ అనిపియదనమాట. అదే మనం పొలం పనికో ఏదైనా డ్యూటీకెళ్ళొచ్చినామనుకోండి, ఈరోజు డ్యూటీ చేసిన డబ్బులొచ్చినాయనేసి ఉంటది. మనసుకు సంతృప్తి. ఇంకా లేదంటే పొలం పనికెళ్తే కూడా కూలొచ్చింది, లేదంటే ఈ పని ఇక్కడ కంప్లీట్ అయింది అని అనిపిస్తది. ఇంట్లో పని మాత్రం అస్సలు అట్లా అనిపించదు. ఇంకా ఇక్కడొచ్చేసి నేను చికెన్‌లోకి ఎప్పుడు కూడా కొబ్బరిని కాల్చి దంచుకొని వేసుకుంటాననమాట. కొంచెం కొబ్బరే ఎక్కువ కాదు. మరి ఎక్కువేసుకుంటే తియ్యగా అయిపోతదో ఏమో గానీ, కూరకు సరిపడా అయితే నేనెప్పుడు గూడా ఫస్ట్ నుంచి అంతే. అయితే ఆ కొబ్బరిని అట్లనే పచ్చిదే దంచేయకుండా ఎండు కొబ్బరి ముక్క తీసుకొని కూర ఎంతుంటే అంత చూసి అట్లా మంట కొంచెం వేడి చేసుకొనైతే కొబ్బెర, ఏలాచి, లవంగాలైతే దంచి పొడి చేసుకొనైతే వేసుకుంటాను. అంతలోపు నాకిక్కడ అన్నం గూడా అయిపోయింది. అయితే కొన్ని కొన్ని నేను రోట్లోనే దంచుకుంటాను. మిక్సీ ఉన్నా గూడా యూజ్ చేసుకోను. ఎందుకంటే ఇట్లా దంచుకున్న వాటికి టేస్టు కొంచెం వేరే వస్తది. మిక్సీ పడితే ఏమైద్దంటే మెత్తగా పేస్ట్‌లాగా అయిపోతది గదా! అంత రుచి రాదనమాట. అందుకే నాకు ఇంట్లో చిన్న రోలుంది. ఈ రోలులోనే దంచి వేసుకుంటాను. ఎప్పుడు గూడా ఎంత టైం లేదన్నా గూడా దాంట్లోనే దంచి వేసుకుంటాను. చికెన్‌లో ఒక లాస్ట్ ఉడికిన తర్వాత ఇట్లా ఇదేసుకొని ఒక 10, 15 నిమిషాలు ఇట్లా మంట తగిలితే చాలు ఇంకా దింపేసుకుంటే చికెనయితే అయిపోతది. చికెన్ అయిపోయింది. ఇక్కడ చికెన్‌ని పక్కన పెట్టేసి మళ్ళీ పకోడీకైతే బాండి పెట్టేసుకుంటున్నాను. ఈ చికెన్ పకోడీకి నిజంగా చాలా కష్టం అని అస్సలనుకోవద్దు. చాలా ఈజీ. అవి కలిపి పెట్టుకుంటాం కదా! ఆయిల్ గూడా ఎక్కువ పట్టదనమాట. నాకు తెలిసి కొంచెం ఆయిలే పడతది. ఎందుకో పీల్చుకోదు ఆయిలు. నేను ఇంతకుముందు చేసినప్పుడు గూడా అనుకున్నాను. కొంచెం పోసుకొని కొంచెం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవచ్చనమాట. మంచిగా అయిపోతాయి. కాకపోతే ఏం జేయాలి, నిదానంగా ఫ్రై అయితాయి అవి. ఫస్ట్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిలు. తర్వాతొచ్చేసి కొంచెం నిదానంగా ఆహ్, కాల్చుకుంటే మాత్రం లోపల ఎముకలతో సహా అన్నీ ఉడికిపోతాయనమాట. నేను నానబెట్టుకున్న చికెన్ జూడండది. ఇంతకుముందు చేసిన దానికంటే గూడా ఇది ఇంకా టేస్ట్‌గా అనిపిచ్చింది నాకు. మా ఆయన ఫస్ట్ చెయ్యంటే అబ్బా! అనుకున్నాను గానీ, చేసుకున్న తర్వాత నిజంగా భలే టేస్ట్ అనిపిచ్చింది. బయట హోటల్‌లో తెచ్చుకొని ఆరోగ్యం ఖరాబ్ జేసుకునే కంటే, ఎందుకంటే వాళ్ళు కాల్చిన నూనెలోనే కాల్చి ఉంటారు కదా! మనకు తెలీదు కదా! అందుకని జెప్పేసి అంటున్నాను. ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. ఇంకా తినడానికి గూడా బావుంటది. ఇట్లా ఎవరైనా గెస్ట్‌లొచ్చినా గూడా, పిల్లలకైనా గూడా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. పెద్ద రిస్కు పనైతే కాదు. చాలా ఈజీ పని. 15, 20 నిమిషాలలో తొందరగా చేసేసుకుంటే అయిపోతది. తినడానికి కూడా బావుంటాయన్నమాట. నేను తిని చూసాను. నిజంగా చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్‌గొచ్చినాయి.
ఇంక ఈసారి నేను మా పిల్లలొస్తే ఖచ్చితంగా చేసి పెట్టాలనుకుంటున్నాను. మా పిల్లలకి గూడా ముందే చికెన్ అంటే ఇష్టమనమాట. ఇంక ఇట్లా చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారబ్బా! మీరు గూడా మీ ఇంట్లో ట్రై జేయండి. ఎట్లా అనిపిచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే కాల్చుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కొంచెం నిదానంగా కాలుతాయి గానీ, మంచిగా కాలిపోతాయన్నమాట. మరీ పెద్దగా పెడితే లోపల చికెన్ ఉడకకుండా ఫాస్ట్‌గా మాడిపోయినట్టుగా అయిపోతది. కొంచెం అదే మధ్య రకంగా మంటను పెట్టుకొని వేయించుకున్నామంటే మంచిగా కాలిపోతది. బాగా ఉడుకుతది చికెన్ లోపల నుండి. ఆయిలు తక్కువ పడతదనేసి చెప్పాను కదా! అయితే కొంచెం మనం ఎంత ఆయిల్ పోసినా అది పోసింది పోసినట్టుగానే ఉంటది. అందుకని జెప్పేసి కొన్ని కొన్ని పీసులేసేసైతే నేను ఫ్రై జేసుకున్నాను. కొంచెం టైం పడతది గానీ ఆయిల్‌ని ఎందుకు వేస్ట్ జేయడం జెప్పండి. కొంచెం ఆయిల్ తక్కువేసుకుంటే కొంచెం నిదానంగా అయిపోతాయన్నమాట. మనకు ఆయిల్ గూడా సేఫ్ అయిపోతది. ఎక్కువ యూజ్ చేసి అన్నీ ఒకేసారి చేసుకునే కంటే కొంచెం ఆయిల్‌తోటి చేసుకుంటే కొద్దిగా టైం లేట్ అయినా గూడా మనకైతే మంచిగా పనయిపోతుంది. ఇంకా అంతలోపు నా చికెన్ గూడా అయిపోయింది. ఫ్రై చేసుకోవడం గూడా అయిపోయింది. ఇది లాస్ట్ వాయి అనుకుంటాను. ఓకే అండి. మొత్తానికైతే నేను జేసిన ప్రయోగాలన్నీ అయిపోయినాయన్నమాట. ఇదొచ్చేసి అన్నం. ఇదొచ్చేసి చికెన్ కర్రీ. ఎట్లా అయిందో జూడండి. ఇంకా చికెన్ పకోడీ. ఎలా ఉంది? బావుంది గదా! దాంట్లోకి నంచుకోవడానికి ఉల్లిపాయలు గూడా వేసిన. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఓకే అండి. నేనిక్కడైతే ఇంకా చికెన్ పకోడీ తింటూ మా ఆయనతో చెప్తున్నాననమాట. నిజంగా హోటల్‌లో కంటే చాలా టేస్ట్ కుదిరింది. ఇంకెప్పుడైనా గూడా ఇట్లనే ఇంట్లో చేసుకొని తిందాము అని జెప్పేసి అంటున్నాను. అవునా! తిను తిను అనేసి మా ఆయనైతే నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో అయితే